తెలుగు వారిట్లో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టుడే హెడ్లైన్స్. ఒక్క లెవెల్ క్రాసింగ్ లేకుండా 160 కిలోమీటర్ల వేగంతో వరంగల్ భువనేశ్వర్కు ప్రత్యామ్నాయంగా భద్రాచలం మల్కన్గిరి రైల్వే ప్రాజెక్టు. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. నేడు ప్రధాని చేతుల మీదుగా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. కాళేశ్వరంపై నిర్దిష్ట గడువుతో ముందుకెళ్లాలి. బ్యారేజీల శాశ్వత నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. సాంకేతిక కమిటీ సమావేశంలో నిర్ణయం. సీఎం రేవంత్ది బాధ్యతారాహిత్యం. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం దురదృష్టకరం. ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నారన్న అక్కసుతోనే ఈ మాటలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. నాడు కేసీఆర్ చేసిందేమీ లేదు. నవంబర్ వరకు ఎల్ఆర్ఎస్ రేరా అనుమతులు పొడిగింపు. మీ పెట్టుబడికి మాది పూసి. సిఐఐ రీజియన్ ప్రతినిధుల్లో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి పిలుపు. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలన్నదే లక్ష్యమని వెల్లడి. బ్లూ కాలర్ ఉద్యోగాల శిక్షణార్థులకు ఉపకార వేతనాలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తరహాలో ఇచ్చేందుకు అధ్యయనం చేయండి. శక్తి శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 10 వరకు మరోసారి గడువు పెంపు. 17న ముసాయిదీ జాబితా ప్రచురణ. పీఎం కిసాన్ మరో 5 ఏళ్లు. ఇందుకోసము 3.15 లక్షల కోట్ల వ్యయం. ప్రధాని మోడీ. వైద్య విద్యా సంచాలకురాలిగా డాక్టర్ వాణి. విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాకు. చదువయ్యాక అమెరికాలోనే పనిచేయాలంటే $1,00,000 చెల్లించాల్సిందే. ఓపీటీపై కొత్త నిబంధనలు తీసుకొచ్చే యోచన. కార్యరూపం దాల్స్తే భారతీయ విద్యార్థులకు దెబ్బే. రేపటి వార్తలు రేపు చూద్దాం.